రకరకాలుగా ప్రయత్నాలు చేసి అడ్డుకట్ట వేసి నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసేటట్టుగా చేసేశారు. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ఈ చర్చ అంటే భయపడుతుంది అనేది మనకి ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుపతిలో కోట్లాది మంది భక్తులు భక్తితో సమర్పించిన డబ్బులు హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీకి మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఇవన్నీ ఈ బాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చికి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కూడా గత వారం రోజులుగా మేము చర్చి కావాలని ఎంతగా పట్టుబడుతున్నా ఇంతగా పారిపోతూ ఉండే పరిస్థితి. అందుకే అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు